హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీగా మనకు క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు, బయట వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడి వేడిగా తినాలి అనిపిస్తుంది కదా. అలా తినాలి అనిపించినప్పుడు ఇలా మిర్చి బజ్జీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకు మిర్చి బజ్జీ చూస్తుంటేనే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా వచ్చిందని. ఇలా చేసిన మిర్చి బజ్జీ సాఫ్ట్గా, ఇలా మిర్చి బజ్జీని వేడివేడిగా తిన్నప్పుడు మనకు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ మిర్చి బజ్జీ ఎలా చేసుకుందామో చూద్దాం. మిర్చి బజ్జీ చేసుకోవడానికి ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని మనము శనగపిండిని జల్లించుకోవాలండి, లేదంటే మనకు ఉండల్లాగా ఉండిపోతుంది. అలా ఉండొద్దు అంటే మనం ఇలా జల్లించుకోవాలి. నేను ఇలా ఒక బౌల్ శనగపిండిని తీసుకున్నానండి. ఇలా శనగపిండిని జల్లెట్లో వేసుకొని జల్లించుకుంటే మనకు ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, ఇలా బియ్యపిండి వేసుకోవడం వలన క్రిస్పీగా వస్తాయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వామని ఇలా డైరెక్ట్గా వేసుకోకండి. ఇలా చేతిలో వేసుకొని కొంచెం నలిపి వేసామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం డైరెక్ట్గా వేసామంటే మనకు వామ టేస్ట్ తెలియకుండా ఉంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని కూడా వేసుకొని జల్లించుకోండి. చూసారు కదండి, ఇలా అన్నీ ఇలా వేసేసుకొని జల్లించుకుంటే మనకు ముద్దలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం జల్లించిన తర్వాత మనకు వామ ఉండిపోతుంది కదా, ఆ వామని డైరెక్ట్గా వేసేసుకోండి. మనకు వాటర్ ఎక్కువ పట్టవండి, ఎందుకంటే మనకు మిర్చి బజ్జీకి పిండి కొంచెం తిక్కుగా ఉండాలి. అందుకే మనం ఎక్కువ వాటర్ని వేసుకోవద్దండి. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపామంటే ఇదిగా కలిపేసుకోవచ్చు. 1/2 కప్పు వాటర్తో మనకు పిండి మొత్తం కలిసిపోతుందండి. ఇలా పిండి తిక్కుగా ఉండేలాగా కలుపుకుంటే మనకు మిర్చి బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పిండిని కొద్దిసేపు పాటు ఇలా స్పీడ్గా తిప్పామంటే మనకు మిర్చి బజ్జీ సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా మిర్చిని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకుంటే మనకు చేయడం ఈజీ అవుతుందండి. చూసారు కదా, ఇలా మిర్చిని ఒక 2 టైమ్స్ వాష్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మసాలా రెడీ చేసుకున్నామంటే మనం ఈజీగా స్టఫ్ని మిర్చి బజ్జీలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిర్చిలోకి కావాల్సిన స్టఫ్ ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. 2 స్పూన్స్ నువ్వులు తీసుకోండి. చూసారు కదండి, నువ్వులను ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వామ, అలాగే కొంచెం చింతపండు, కొన్ని వాటర్ని వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోండి. చూసారు కదండి, కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసి పెట్టుకుంటే మనకు మిర్చిలోని స్టఫ్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇలా బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మిర్చిని తీసుకొని ఇలా ఘాటు పెట్టేసుకొని మనకు మిర్చి లోపల గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలను మొత్తం తీసేయండి. చూసారు కదండి, ఈ గింజలు అలాగే ఉంచామంటే మనకు స్పైసీ ఎక్కువ అవుతుందండి. అందుకే ఇలా గింజలు తీసేస్తే మనకు స్పైసీ లేకుండా మిర్చి చాలా బాగుంటుంది. మనకు మిర్చి స్పైసీ లేదు అంటే గింజలు ఉంచేసుకోవచ్చు. ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు వేసి దాన్ని ఇప్పుడు ఇలా మిర్చిలోకి పెట్టేసుకున్నామంటే మనకు మిర్చి తినేటప్పుడు నువ్వుల ఫ్లేవర్తో, వామ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మిగతా మిర్చెస్ అన్నీ పెట్టేసుకొని మనం ఒక స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, చూసారు కదా ఇలా, ఆ తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా మిర్చిని వేసామంటే మనకు మిర్చి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుని, అలా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వలన మనకు లోపల వరకు కరెక్ట్గా కుక్ అయ్యి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. మనం హైలో పెట్టామంటే మనకు సరిగ్గా కుక్ అవ్వదండి, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా సిమ్లో పెట్టుకున్నామంటే ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీసేయాలండి, లేదంటే మనకు మిర్చి మాడిపోతుంది. ఇలా మిగతా మిర్చెస్ అన్నీ రెడీ వేసేసుకుంటే అయిపోతుందండి. చూసారు కదా, టేస్టీగా ఉండే మిర్చి రెడీ అయిపోయింది. అలా మిర్చిని నార్మల్గా కాకుండా అదే మిర్చిని మనం ఇలా కట్ చేసి వాటి మధ్యలో ఇలా ఆనియన్, టమాటో పెట్టామంటే వాటి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఎలా చేద్దామో చూద్దాం. ఇలా మిర్చి రెడీ అయిన తర్వాత చూసారు కదండి, సాఫ్ట్గా టేస్టీగా ఉండే మిర్చి రెడీ అయింది కదా. అలా రెడీ అయిన మిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టేసి కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి. చూసారు కదా, నేను కొంచెం చాట్ మసాలాని వేశాను. అలాగే కొన్ని టమాటోస్ని పెట్టేసుకోండి.
చూసారు కదా, ఇలా కొన్ని టమాటోస్ని అలాగే కొన్ని ఆనియన్స్ని ఇలా కొన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా పెట్టామంటే ఇలా చేసిన మిర్చి బజ్జీలు తినేటప్పుడు మనకు ఆనియన్ ఫ్లేవర్తో టమాటో ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇలా మిగతా మిర్చీస్ అన్నీ రెడీ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. మిర్చిని అలానే నార్మల్గా కాకుండా ఇలా ఆనియన్స్ టమాటోస్ పెట్టి కూడా తింటే మనకు చాలా బాగుంటుంది. చూసారు కదండి, టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈజీగా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో ఈజీగా మిర్చి బజ్జీని రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.